హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మీ అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారండి. నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఉగాది పచ్చడి తయారు చేయడానికి ముందుగా కావలసినది వేప పువ్వు. వేప పువ్వును ఇలా పువ్వు తీసుకోవాలి. వేప పువ్వును ఇలా తీసుకున్నాం కదండి. ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పులుపు కోసం చింతపండు రసం, తీపి బెల్లం, వగరు లేత మామిడికాయ ముక్కలు, కారం కోసం మిరియాల పొడి, అలాగే ఉప్పు, చేదు వేప పువ్వు. ఇప్పుడు ఉగాది పచ్చడి తయారు చేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి. తర్వాత తీపికి సరిపడినంత బెల్లం వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉగాది పచ్చడిలో అరటిపండు వేస్తున్నానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. అరటిపండు వేయడం వల్ల ఉగాది పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వగరు కోసం లేత మామిడికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. తరువాత కారం కోసం కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వేపుడు శనగపప్పును కచ్చా పచ్చగా దంచుకుని వేసుకొని కలుపుకోవాలండి. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వేప పువ్వు వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అంతే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.